ఆసా. ఆసా గారి తండ్రి గారి పేరేంటి? ఆసా తండ్రి పేరేంటండి? అబియా లేదా అబియాము. అబియాము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత ఆసా 41 సంవత్సరాలు యోధా వారిని రాజుగా పరిపాలించాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 41 సంవత్సరాలు. ఇలా నానెన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఆసా 41 సంవత్సరాలు యూదా ప్రజలను రాజుగా పరిపాలించారు. అయితే ఇప్పుడు మనం చదివిన ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే ఆసా దినములన్నిటిలో దేశము నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. ఎన్ని రోజులు నెమ్మదిగా ఉంది? ఎంతకాలం నెమ్మదిగా ఉంది? ఎంతకాలం అండి? ఎంతకాలం? అదే మరి పొరపాటు. ఆసా తన రాజ్య పరిపాలనలో 35 సంవత్సరాల కాలం పాటు దేశంలో యుద్ధాలు లేవు. 35 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉంది. 35 సంవత్సరాలు ఏ భయము లేకుండా దేశంలో ఉన్న జనులందరూ నిర్భయముగా జీవించగలిగారు. ఆసా రాజ్య పరిపాలనలో తన యొక్క ఏలుబడి యందు 36వ ఏట, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో 14, 15 అధ్యాయాలలో లిఖించబడ్డాయి. రాజుల దినవృత్తాంతముల 2వ గ్రంథం 14, 15 అధ్యాయాలలో లిఖించబడినటువంటి మాటలు మీరు తర్వాత చదువుకోండి. 36వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? 36వ సంవత్సరం. ఈ 36వ సంవత్సరం ఏ సంవత్సరం? వినాలి, వింటున్నారా? ఈ 36వ సంవత్సరం ఏ సంవత్సరం అని అడగగానే టక్కన మీరు సమాధానం చెప్తే మీరు బాగా విని అర్థం చేసుకున్నట్లు నాకు అర్థం అవుతుంది. ఈ 36వ సంవత్సరం ఏ సంవత్సరం? అది కూడా మీరే చెప్పండి అన్నట్టుగా మీరు చూస్తున్నారు. ఈ 36వ సంవత్సరం ఏ సంవత్సరం అంటే ఆసా వయసు కాదు, ఆసా రాజైన తర్వాత తన ఏలుబడిలో 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు యూదా రాజ్యం మీదికి యుద్ధానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇంతవరకు ఇక్కడ ఆగి మనం ఈ రోజున ఎందుకని 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు ఆసా మీదికి లేదా యూదా వారి మీదికి ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు చూడండి. 15వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా, చేతులు దెబ్బలు తలుగుతాయి కొంచెం. హల్లెలూయా. రైట్. 35 సంవత్సరాలు ఏమి లేవండి? యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, కలవరాలు లేవు. ఇప్పుడు 16వ అధ్యాయం 1వ వచనం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయాషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరుగుకున్నట్లు రామాను కట్టింపగా. స్తోత్రం. ఇక్కడ గమనించండి. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీదకి దండెత్తి వస్తా ఉన్నాడు. అందరు నా వైపు చూడండి.
జాగ్రత్తగా వినండి. 35 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది కదా. ఇప్పుడు ఎందుకని 36వ సంవత్సరాన యూదా రాజు అయినటువంటి ఆస రాజ్యం మీదకి ఇశ్రాయేలు రాజైన బేషా ఎందుకు యుద్ధానికి వస్తా ఉన్నాడు? ఎందుకు యుద్ధం కలుగుతుంది అని మనం గమనిస్తే, మొదటిగా ఈరోజు వర్తమానం 35 సంవత్సరాలు యుద్ధము కలుగకుండా, యుద్ధాలే లేకుండా రాజ్యము నెమ్మదిగా ఉండడానికి గల కారణం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యం వింటున్న మీరు యుద్ధాలు కావాలా, నెమ్మదిగా ఉండటం కావాలా? మీకు ఎప్పుడు భార్య భర్త డిష్ డిష్, పిల్లలు డిష్ డిష్, కుటుంబంలో పంచాయతీలు, పోట్లాటలు, యుద్ధాలు, వ్యాధులు, ఇవన్నీ కావాలా? ఎంతమందికి కావాలి అన్నీ? హల్లెలూయా. ఎంతమందికి నెమ్మదికరమైన యుద్ధాలు లేకుండా నెమ్మదికరమైన జీవితం ఎంతమందికి కావాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు నెమ్మదికరమైన జీవితం, ఆసా జీవితంలో 35 సంవత్సరాలు రాజ్యము నెమ్మదికరంగా, యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉండడానికి గల ప్రబలమైన కారణాలు ఏంటో ఈరోజు నేను చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే యుద్ధాలు కలగడానికి గల కారణాలు ఏంటో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఎందుకు యుద్ధాలు, ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఎందుకు తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు, ఎందుకు పిల్లల మాట తల్లిదండ్రులు వింటలేదు, అత్త మాట కోడలు ఎందుకు వింటలేదు, కోడలి మాట అత్త ఎందుకు వింటలేదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఆర్థిక సమస్యలు, ఎందుకు వ్యాధులు, ఎందుకు కలవరాలు, ఎందుకు కన్నీళ్ళు? ఆ కారణాలన్నీ వచ్చే వారం ధ్యానం చేద్దాం. అయితే ఇవన్నీ లేకుండా ఓ నెమ్మదికరమైన జీవితం జీవించడానికి ఆసా జీవితంలో ఆశ కలిగినటువంటి లక్షణాలు ఏంటో లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనించుదాం. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి ఈ వాక్యం మనం గమనించినట్లయితే 14వ అధ్యాయం రండి. 14వ అధ్యాయము 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడై. స్తోత్రం. ఆసా జీవితంలో దేశము 35 సంవత్సరాలు నెమ్మదికరంగా, యుద్ధాలు లేకుండా, కరువులు లేకుండా, కాటకాలు లేకుండా, శ్రమలు లేకుండా దేశము 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, రాజైన ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి, ద సైట్ ఆఫ్ గాడ్. ఎవరి దృష్టికి చెప్పాలకాయ్? ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, యాజకుల దృష్టికి అంతకంటే కాదు. ఎవరి దృష్టిలో అంటే తన దేవుడైన యెహోవా దృష్టిలో. ప్రైజ్ ది లార్డ్. వినండి, మనం చేసే పరిచర్య అయినా, అకాయ్ మనం ఇచ్చే కానుకైనా, మనం చేసేది ఏదైనా, మనం చేసే ప్రార్థన అయినా, మనం పాడే పాట అయినా, అదేదైనా ఎవరికి ఇంపుగా ఉండాలి? ఎవరి దృష్టిలో పడాలి? దేవుని దృష్టిలో పడాలి. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టిలో పడాలి అని చేసేదంతా నిష్ప్రయోజనం. దేవుని దృష్టిలో పడాలి అనేది ప్రయోజనకరమైంది. మనుషులు మన్ని దృష్టించకపోయినా, మనుషులు మన్ని గుర్తించకపోయినా, దేవుడు మన్ని గుర్తించితే అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి, కానీ కరేపాకులాగా ఉండకూడదు. ఎలా ఉండాలండి చెప్పండి?
హల్లెలూయా. ఎందుకు? కూరలో కరివేపాకు వేస్తాం, ఉప్పు వేస్తాం. ఉప్పు కనపడిద్దా, కరివేపాకు కనపడిద్దా? ఆ, అందుకనే నేను కనపడాలి, నేను కనపడాలి, నేను కనపడాలి అనే కరివేపాకు నేను చేస్తాడంటే తీసి అన్నం తినేటప్పుడు పక్కన పడేస్తాం. కనపడాలి అనుకునేదాన్ని పక్కనేస్తున్నారు, కరిగి మరుగై రుచినిచ్చే ఉప్పును హాయిగా కమ్మగా ఆరగిస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభువు నిన్ను స్వీకరించాలి అంటే, ప్రభువు నిన్ను అంగీకరించాలంటే, నీవిచ్చే కానుకైనా, నువ్వు చేసే పరిచర్య అయినా, నువ్వు చేసే ప్రార్థన అయినా, నువ్వు పాడే పాట అయినా, నువ్వు చేసేది దేవునికి ఏదైనా ప్రభువుకి కనపడాలి అని చేస్తే ప్రభువు దానిని స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు కానుకల పెట్టిల్లో అందరూ కట్టలు కట్టలు తెచ్చేస్తున్నారు కానుకలు, కానీ పేద విధవరాలు 2 కాసులు తెచ్చేస్తుంది. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? ఇగో మీ అందరికంటే ఏమి ఎక్కువగా కానుకేసింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుడికి తెలుసు ఎవరు ఎక్కువ కానుకేసేది, ఎవరు ఎంత ఇచ్చేది, ఎవరు ఎట్లా ఇచ్చేది, ఎవరు ఏ మనసుతో ఇచ్చేది అన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. వాళ్ళందరికీ అర్థం కాలే. ఆమె ఇచ్చిందేమో 2 కాసులు, మేమేమో కట్టలు కట్టలు తెచ్చేస్తున్నాం, ఇంత డబ్బు ఇస్తున్నాం, ఆమె ఎక్కువ ఇచ్చింది అంటున్నాడు ఏంటి అని అందరూ ఆలోచన చేస్తుంటే ప్రభు అంటాడు, మీరు మీకు కలిగిన దానిలో నుండి కొంచెం ఇస్తున్నారు, మీకు కలిగిన దానిలో నుంచి కొంచెం ఇస్తున్నారు, కానీ ఏముందే ఈమెకు కలిగినదంతా ఇచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. అందుకనే మనం చేసేది ఏదైనా ప్రభువుకి ప్రీతికరమైనదిగా చేయాలి. ఇక్కడ ఆస యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. నెంబర్ 1, ఆస జీవితంలో నెమ్మదికరమైన జీవితం, శాంతికరమైన జీవితం, యుద్ధాలు లేకుండా, అనారోగ్యాలు లేకుండా, సౌఖ్యముగా, సుఖముగా, నెమ్మదిగా ఆస జీవించడానికి అతనిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా నడుచుకున్నాడండి? దేవునికి అనుకూలముగా నడుచుకున్నాడు. ఎవరికి అనుకూలంగా? ఎవరికి అనుకూలంగా నడిచాడ్రా? దేవునికి అనుకూలముగా. బంధువులకు అనుకూలంగా కాదు, స్నేహితులకు అనుకూలముగా కాదు. ఒక భక్తుడు దేవునికి అనుకూలంగా నడుచుకుంటాడా, బంధువులకు స్నేహితులకు అనుకూలంగా నడుచుకుంటాడా అనేది ఎప్పుడు బయటపడిద్దంటే ఫంక్షన్లు జరిగేటప్పుడు బయటపడిద్ది. ఎంత పెద్ద భక్తుడైనా పెళ్లి చేసేటప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కానీ, సరిగ్గా 12ంటికి వస్తాడు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు అండి తొందరగా కానివ్వండి, మా బంధువులు భోజనాలు అంటున్నారు, మా ఫ్రెండ్స్ భోజనాలు అంటున్నారు, మా నాయకులు వచ్చారు, వాళ్ళకి అర్జెంటుగా అన్నం పెట్టి పంపియాలి, తొందరగా కానివ్వండి. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగానా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బంధువులకు అనుకూలముగా, నాయకులకు అనుకూలముగా, స్నేహితులకు అనుకూలముగా. కానీ ఆస తన ప్రారంభ దినాల్లో ఒక మంచి శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నాడు. గడిచిన దినాల్లో కూడా నేను ఆస గురించి మీకు చెప్పాను. ఒక శ్రేష్టమైన జీవితం. ఎవరొచ్చినా ఎవరిని లెక్క చేయట్లేదు, దేవునికి మాత్రమే అనుకూలంగా నడుచుకుంటున్నాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇది దేవునికి అనుకూలమా? అనుకూలం కాదా?
ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఏదేమైనా పర్వాలేదు, నా దేవుని దృష్టిలో నేను అనుకూలముగా ఉండాలి, ఆయనకు అనుకూలముగా నడుచుకోవాలి అని దేవునికి అనుకూలముగా నడుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి వాక్యం వింటున్న బిడ్డలారా, వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ దూరంగా ఉన్నవాళ్ళు కానీ ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నామా, లేకపోతే మనకిష్టమైనట్టుగా నడుచుకుంటున్నామా, మనుషులకు ఇష్టమైనట్టుగా నడుచుకుంటున్నామా? ఎవరికి మనం అనుకూలముగా నడుచుకుంటున్నాం? నీకు ఇష్టమైనట్టుగా నువ్వు నడుచుకుంటే, లోకానికి ఇష్టమైనట్టుగా నడిస్తే నీ జీవితంలో కలవరం, నీ జీవితంలో నెమ్మది లేని జీవితం. కానీ నీ జీవితంలో దేవునికి అనుకూలంగా ఉంటే, ఒక మాట చెప్పనా, సింహాల బోనులో కూడా నెమ్మదిగా ఉన్నాడు దానియేలు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చుట్టూ సింహాలు ఉన్నాయి, చుట్టూ సింహాలు ఉన్నాయి. దానియేలు ఎలా ఉన్నాడు రా? ఎలా ఉన్నాడు నాన్న? ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. నేను అంటాను, నువ్వు దేవునికి అనుకూలంగా నడుచుకున్న దానివైతే, నువ్వు దేవునికి అనుకూలంగా నడుచుకున్న వాడివైతే, నీ చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, లోకమంతా నీకు విరోధంగా లేచిన, శత్రువులు నిన్ను చుట్టుముట్టిన, నువ్వెలా ఉంటావో తెలుసా? నెమ్మదిగా ఉంటావు. నువ్వు నెమ్మది కలిగి జీవిస్తావు. తెల్లారితే తలకాయ నరుకుతారు పేతురుది. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు, ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు. తెల్లారితే మనోని తీసుకెళ్ళి ఏం చేస్తారండి? అంతకుముందే యాకోబు గారిది నరికేశారు. ఇక తెల్లారితే పేతురు గారిదే. కస్టడీలో ఉన్నాడు. రేపు పొద్దునే నీ తలకాయ నరుగుతారని జైల్లో పెట్టి, జైల్లో నువ్వు ఉన్నావు, పొద్దున్నే నీ తలకాయ నరుగుతారు లేదా నేను ఉరితేస్తారంటే ఎవరన్నా నిద్రపోతారా? ఎవరికన్నా నిద్ర పట్టిద్దా? ఎవరికన్నా? పేతురు గారు తల కింద చేతులు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏందయ్యా పేతురు ధైర్యం? పేతురు గారికి ఉన్న సంఘం. దేవునికి స్తోత్రం. పేతురు గారికి ఉన్న సంఘం మామూలు సంఘం కాదు. దేవుని కృప వల్ల దేవుడు మన సంఘం కూడా మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మేము ఊరికి వెళ్తే క్షణక్షణం ఫోన్ చేయటం, ఎట్టున్నారు అయ్య గారు, ఎట్టున్నారు, తిన్నారా? ఓ అసలు ఫోన్ల మీద మా యోగక్షేమాలు కనుక్కుంటూ, మా కోసం ప్రార్థన చేస్తూ, బాబా ఎంత మంచి సంఘం. మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రం. కొంతమంది బిడ్డలైతే ఫోన్ చేయకపోయినా అసలు ప్రార్థన మాత్రం మానక, మా అయ్యగారు ఊరికి వెళ్ళాడయ్యా, వాడుకో అయ్యా, అసలు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో. ఇంత మంచి సంఘం. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. హల్లెలూయా. పేతురు గారి ధైర్యం ఏంది? హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోతున్న సంఘం నిద్రపోతున్నారా? పాస్టర్ గారికే లేదు, నాకేందిరా. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారా? మన ముందు బృహత్తరమైన కార్యం ఉంది, గొప్ప మందిర నిర్మాణం ఉంది. అసలు మీకు నిద్ర ఎట్టబడుతుంది? ఒక గొప్ప కార్యం మన ముందుంది. నా ధైర్యం, నేను ధైర్యముగా చెప్పుకొనగలగాలి. ఏం చెప్పాలి? నా సంఘం నా కోసం ప్రార్థించే సంఘం. గడ్డం కింద చేతులు తీసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సంఘం, నేను రోజు చూస్తా ఉన్నాను, సంఘం మందిరంలోకి వచ్చి ఎంతో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ఉన్నాడు పేతురు గారు. నెమ్మదిగా ఉన్నాడు. ఒకటి, ఆయన కోసం ప్రార్థించే సంఘం ఉంది. నిద్రపోకుండా, అన్నం తినకుండా, ఇల్లు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టి, ఏమండి, అర్ధరాత్రి దాకా
ఏం చేస్తున్నారండి? 9ంటికి ప్రార్థన ముగింపు అంటే 10 నిమిషాలు ఆలస్యమైన టైం చూస్తారు, నాకెళ్ళి చూస్తారు, టైం చూస్తారు, నాకెళ్ళి చూస్తారు. అర్ధరాత్రి దాకా వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వాకిళ్ళు, వాళ్ళన్నీ ఇడిచిపెట్టి అక్కడ పాస్టర్ గారు ఏమైనా ఉన్నారా? లేరు. అయినా వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. మాయ్ నువ్వు ప్రార్థన చేయి, నేను కాసేపు నిద్రపోతా అన్నారా? అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు. వాళ్ళ అంశం ఒకటే. మార్తమ్మ చేసినా, మరియమ్మ చేసినా, ఎల్లమ్మ చేసినా, లేకపోతే సువార్తమ్మ చేసినా, శాంతమ్మ చేసినా, వాళ్ళ అంశం ఒకటే. మా పాస్టర్ గారిని విడిపించు ప్రభు. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు ఏకీభవిస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నారు కనుక వాళ్ళ ప్రార్థన అయిపోకముందే, వాళ్ళు రౌండ్గా కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఇలా రౌండ్ ప్రార్థన అయిపోకముందే పాస్టర్ గారు వచ్చి డోర్ కొడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ప్రార్థన అయిపోలేదు. దేవునికి స్తోత్రం. అంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తున్నాడు పేతురు గారు. ఈరోజు నీ జీవితంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, ఎన్ని సమస్యలున్నా, అన్ని సమస్యలలో కూడా నీవు నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు చేసేది ప్రతిదీ దేవునికి అనుకూలంగా చేయాలి. దేవునికి ఆశావలే అనుకూలంగా చేయాలి. రెండవది, ఆశ జీవితంలో దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. అమ్మా ఎట్టున్నాడురా? స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు మీ మనసంతా వాక్యం మీదనే ఉండాలి. ఈ అరగంట 30 గంట అయిన తర్వాత ఎప్పుడు మీ ఇష్టం వచ్చినట్టే చూసుకుందరు. కానీ కొద్దిసేపు అతడు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. యథార్థవంతులు నెమ్మదిగా జీవిస్తారు. చెప్పండి, నీవు నెమ్మదికరంగా జీవించాలంటే ఎలా ఉండాలి? యథార్థంగా జీవించాలి. యథార్థత అనగా ఎప్పుడూ ఒకే రీతిగా జీవించాలి. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా, ఏ కాలమైనా, డబ్బులు ఉన్నప్పుడైనా, డబ్బులు లేనప్పుడైనా, ఆరోగ్యం ఉన్నప్పుడైనా, అనారోగ్యం ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి? ఒకే రీతిగా ఉండాలి. స్తోత్రం. చాలామంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికి సాకులు వెతుక్కుంటారు. ఎండాకాలం ఏమో అబ్బా ఎండయ్య గారు తట్టుకోలేకపోతున్నా అంటారు. చలికాలం ఏమో అబ్బా చలి పెడుతుంది అయ్య గారు, చలి 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 చలికి ఆగలేకపోతున్నా అంటారు. వర్షాకాలం ఏమో వాన వస్తుంది అయ్య గారు. ఏ కాలం బాగుంటుంది నీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కాలం బాగుంటుందంటే పోయే కాలమేగా. ఆ కాలం మాత్రం ఏది ఉండదు ఇక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, పరిస్థితులు ప్రతికూలముగా ఉండినప్పటికీ కూడా నీ జీవితంలో ఏ కాలమైనా, ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీవు దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకోవాలి. యోబు తన జీవితంలో ఏమండి, ఆస్తులన్నీ పోయాయి, కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారు, ఒళ్ళంతా కురుపులు, భార్య వచ్చి చావరాదంటుంది. అప్పుడు కూడా యోబు ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. నెమ్మదిగా ఉన్నాడు. ఏమైనా కలవరపడుతున్నాడు? అయ్యో నా బతికేందో ఎట్టయింది, నా కర్మ నాకే రావాలా ఈ కష్టాలు, దేవా నాకే రావాలి, నీకేం అన్యాయం చేశాను అయ్యా.
ఏమన్నా ఉందా? నెమ్మదిగా. భార్య వచ్చి, ఏందయ్యా ఇంకా నీ యథార్థతను చదవండి ఆ మాట. యోబు గ్రంథం 2వ అధ్యాయం ఆ మాట చదవండి. అతని భార్య వచ్చి, వచనం చెప్పురా, 2:9, నీవింకను నీవింకను యథార్థతను వదలుకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, చాలండి, దేవునికి స్తోత్రం. ఏ భార్య అన్న వచ్చి భర్తను పట్టుకొని సావరాదు అంటే ఎట్లుంటుంది ఆ భర్తకి? భర్త వచ్చి భార్యని సావరాదు అంటే ఎట్లుంటుందండి? నన్ను చావమంటావా? దేవునికి స్తోత్రం. ఇక ఆ ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధమే. ఆమెన్. ఆ ఇంట్లో బిందెలన్నీ బలిగిపోతాయి, ఆ ఇంట్లో తప్పాల చెట్లన్నీ బలిగిపోతాయి. అంతా అసలు 3వ ప్రపంచ యుద్ధం. దేవునికి స్తోత్రం. చావరాదు అంటే, ఒక భార్య భర్తను పట్టుకొని నువ్వు చావరాదు అంటే ఎలా ఉంటుందండి ఆ ఇంట్లో? కానీ ఆ భార్య చావరాదు అన్న భర్త గారు ఏమంటున్నాడు? అమ్మా ఏమంటున్నాడు రా? చదవండి ఆ మాట. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును అనుభవించతగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు వినండి, నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతటి పరిస్థితుల్లో కూడా సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన, అన్ని పోయిన అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా యోబు గారు ఎలా ఉన్నారండి? నెమ్మదిగా ఉన్నాడు. కలవరం లేదు. ఆయన ఒంట్లో వ్యాధి, శరీరం అంతా కుళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా యోబు గారు ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతున్నావా? నీ ఎదుటి వారు వచ్చి నిన్ను నువ్వు చావరాదు అన్నా నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతున్నావా? నిన్ను దూషించిన, నీ మీద చాడీలు చెప్పిన, నీ మీద లేనిపోని మాటలు అన్నా నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతున్నావా? ఉండగలుగుతున్నారండి? దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ఏమండి, కొంతమంది ఉంటారు ఇంత మాట ఇంత మాట అంటే తట్టుకోలేరండి. ఎందుకు? యథార్థత లేని కారణాన. నువ్వు యథార్థవంతురాలవైతే నీ మీద ఎంతమంది ఎన్ననుకున్నా, నిన్ను ఎంతమంది దూషించినా, నిన్ను దేశకపోయి అగ్నిలో వేసిన నువ్వు ఎలా ఉంటావు? నెమ్మదిగా ఉంటావు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను దేశపై ఆడేశారండి, అగ్నిలో వేశారు. అయినా వాళ్ళు అగ్నిలో ఏం చేస్తున్నారండి? నెమ్మదిగా ఉన్నారు. అగ్నిలో వేస్తే అగ్నిలో వేయబడిన వాళ్ళు ఎలా ఉంటారండి? కేకలు, బబ్బలు, అరుపులు, వామ్మో వాయో. కానీ వాళ్ళు అగ్నిలో కూడా నెమ్మదిగా ఉండగలిగారు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంఘమా, నీకు కూడా దేవుడు అగ్ని లాంటి పరిస్థితులలో కూడా నా యేసయ్య నీ కుటుంబంలో యుద్ధాలు లేకుండా నెమ్మదికరమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక. అలా ఉండాలి అంటే రెండవదిగా నీ జీవితంలో యథార్థవంతురాలవుగా, అనగా ఎప్పుడూ ఒకే రీతిగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును. హల్లెలూయా.
మూడవది, అందరు నా వైపు చూడండి. చూస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఏం చూడబుద్ధి కావట్లేదా? మూడవది, విగ్రహములను, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి. ఇదంతా మనం చూస్తే ఆస తన జీవితంలో విగ్రహారాధన అనేది దేశంలో లేకుండా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేశంలో ఉన్న అన్య దేవతల బలిపీఠములను పడగొడుతున్నాడు. విగ్రహారాధనను నిర్మూలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేశంలో విగ్రహారాధన లేకుండా నిర్మూలన చేశాడు. అంటే నా జీవితంలో కూడా వినండి, నెమ్మదికరమైన జీవితం జీవించాలంటే విగ్రహ సంబంధమైనది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. విగ్రహారాధన అనేది మన జీవితాలలో ఉండకూడదు. అది మన జీవితాలలో లేకుండా చేసినప్పుడు దేవుడు మన జీవితాలలో నెమ్మదిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు రకాలుగా మనం వీటిని ఆలోచించవచ్చు. ఒకటి అక్షరార్థంగా కనపడేవి, రెండు ఆత్మీయంగా. ఆత్మీయుల జీవితంలో విగ్రహారాధన అనేది దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించినా అది మన జీవితాలలో విగ్రహారాధనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించకూడదు. అంటే ఆస తన జీవితంలో మూడవదిగా భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవునికే ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడినట్టుగా పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద ఉన్న నీళ్ల ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు అని చెప్పినట్లుగా నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం అని చెప్పినట్లుగా దేవునికి రోషము పుట్టించేటువంటి విగ్రహారాధనను దేశములో లేకుండా ఆస నిర్మూలము చేశాడు. అందుకనే దేశములో నెమ్మదిని దేవుడిచ్చాడు. స్తోత్రం. ఇక నాలుగవదిగా నేను త్వరగా ముగిస్తాను. చూడండి, ఆ దేశములో నెమ్మదికరమైన జీవితం దేవుడు ఇవ్వడానికి గల ప్రబలమైన నాలుగవ కారణం, 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు. ప్రైజ్ ది లార్డ్. 4వది ఏం చేస్తున్నాడండి? పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తుంటున్నాడు. ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా, తన ప్రారంభ జీవితంలో ఆయన యొక్క ఏలుబడిలో 35 సంవత్సరాలు ప్రతి విషయంలో ఎవరిని ఆశ్రయించాడు? ఎవరిని ఆశ్రయించాడు నాన్న? చెప్పండి. యెహోవాను ఆశ్రయించాడు. ఆయననే ఆశ్రయించాడు. అంతేగాని ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఎర్రారం పోదాం, సోరారం పోదాం, ఆరం పోదాం, ఈ ఆరం పోదాం. ఏ ఆరం అండి? దేవునికి స్తోత్రం.
ఎర్రారంపై ఎరక, సోరారంపై సోది. పోయిందా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అసలు మన సంఘం అందరూ మంచి సంఘం, కానీ కొంతమంది ఉంటారు, ప్రార్థన కావాలి, దేశదిమ్మరు పనులు కావాలి. ఏంటయ్యా? ప్రార్థన కావాలి, ఎర్రారం కావాలంట. దేవునికి అదేరా, ఇదే. అది కూడా చూడు ఏ పుట్టలో ఒకసారి వెళ్ళరాదా? ఆడొక 10 రూపాయలు ఇచ్చి బొట్టు పెట్టించుకుంటే సార్, నీ దరిద్రం బాధ, నీ జాతకం మారిపోతురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వే స్థలములో ఉండి, ఎక్కడుండి ఈ వాక్యం వింటున్నా, అదేందో కానీ కొంతమంది భక్తులు ఈ మాట చెప్తున్నందుకు దయతో బాధపడమాకండి. కొంతమంది భక్తులు, మీరందరూ మంచోళ్ళే, కొంతమంది విశ్వాసుల్లో కూడా ఈ జబ్బు పట్టింది. ఏ జబ్బు అంటే, ఈ ప్రార్థన, ఏ ఊరు పోతే, ఏ ప్రార్థనకు పోతే ఏ మేలు జరిగిద్దో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. ఆ ఊరు పోదాం, ఈ ఊరు పోదాం, అమ్మా ఈ ఊరు పోదాం, ఆ ఊరు పోదాం. అవసరమైతే అయ్యగారు బస్సు కట్టుకొని, దేవునికి స్తోత్రం, ఏం కట్టుకొని పోదాం? బస్సు కట్టుకొని పోదాం, వ్యాను పెట్టుకొని పోదాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం. ఉన్న చోట నిలకడగుంటే సరిపోదా? దేవునికి స్తోత్రం. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, ఎక్కడికి పోదాం, యాడికి పోతావు? నేనంటాను, మార్చాల్సింది మందిరాలు కాదు, మారాల్సింది మందిరాలు కాదు, మారాల్సింది హృదయం. ఏం మారాలండి? దేవునికి స్తోత్రం. హృదయం మారకుండా కలవరానికి పోతే, బెల్లానికి పోతే అంత కలవరమే కదా. ఏమన్నా మారిందా? దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడికి పోతే ఏం సుఖం అండి? నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా? ఫస్ట్ ఏం మారాలి? దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఇంట్లో బాగోట్లేదు, ఒంట్లో బాగోట్లేదని ఒక పాస్టర్ గారిని పిలిపించారు. ప్రార్థన చేయించు. ఉన్న పాస్టర్ గారు సరిపోరు కదా, వేరే పాస్టర్ గారిని పిలిపిస్తే ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి, బ్రదర్, దేవుడు నాకు చూపిస్తుండు, మీ భార్య కూడా ఈ మూలకి తిరగాల్సింది ఆ మూలకి తిరిగింది, అందుకే మీకు దరిద్రం. అర్జెంటుగా గోడ కొట్టి ఆ మూలకు పోయిన గోడ ఈ మూలకు పెట్టాను. అమ్మో, దేవుడు ఎంత గొప్పవాడు మా పాస్టర్ గారు. ఇన్ని రోజుల నుంచి మా పాస్టర్ గారు ఉండు, ఈ గోడ సంగతి కూడా దేవునికి స్తోత్రం అని, ఏమండి, ఉన్న గోడను కూలగొట్టి, మరి 10,000 అయినాయో 20,000 అయినాయో ఎంత అయినాయో మొత్తానికి ఇంకో గోడ పెట్టించి, అయినా మారిందా? దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో పాస్టర్ గారిని పిలిపించిండు. ఆయన వచ్చి, బ్రదర్, ఇంటిలోనే ఉంది అసలు. దేవునికి స్తోత్రం. మీరు అర్జెంటుగా ఇంట్లో ఉన్నంత కాలం మీకు శాపమే, ఇల్లు ఖాళీ చేయాలి మీరు. దేవునికి స్తోత్రం. అవునా? హల్లెలూయా. ఇల్లు ఖాళీ చేశారు. అయినా కోల్చాల్సింది గోడలు కాదు, మార్చాల్సింది కిటికీలు కాదు, మార్చాల్సింది దారబంధాలు కాదు, మార్చాల్సింది ఇల్లు కాదు, మార్చాల్సింది చర్చలు కాదు. ఆ పాస్టర్ కాదురా, ఈ పాస్టర్ కాదురా, ఆ పాస్టర్. పాస్టర్లు మార్చటం, మందిరాలు మార్చటం, ఇల్లు మార్చటం, ఎన్ని మారిస్తే సుఖం? మనసు మారకుంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మనస్సు మారాలి, నీ హృదయం మారాలి. నీ గోడ కూల్చు అంటున్నాడు, ఇల్లు మార్చు అంటున్నాడు, కానీ నీ బతుకు బాగలేదని చెప్పాడా? చెబితే కానికీడుగా. దేవునికి స్తోత్రం. కానికెత్తడా? నీ బ్రతుకు మార్చుకో, నీ పాపం మార్చుకో అంటాడా? అండ అబద్ధ దర్శనాలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ కళలు. దేవునికి స్తోత్రం. కళల విషయాల్లో 3 విషయాలు మీకు చెప్తాను. 1, దేవుని ద్వారా వచ్చే కళ. 2, సైతాను ద్వారా వచ్చే కళ. 3వ కళ, మనం ఊహించుకొని పడుకుంటే వచ్చే, ఏదైతే ఊహించుకొని పడుకుంటావో అదే నీ కళ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇది కరెక్టేనండి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దాన్ని ఎలా గుర్తించటం? నీ ముఖం ఎట్టుందో చూడాలంటే అడిగిపోవాలి. దాన్ని గుర్తించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం దగ్గరికి వస్తేనే అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, సైతాన్ నుంచి వచ్చిందా, నువ్వు ఊహించుకొని పడుకుంటే వచ్చిందా అనేది వాక్యం దగ్గరికి వస్తే వస్తుంది. అందుకనే బిడ్డలారా వినండి, ఆ వాక్య ప్రత్యక్షత అనేది పొందిన వారి దగ్గరికి రావాలి. నీకు వచ్చిన కళను బట్టి ఎవరి దగ్గరికి పోతే వాళ్ళకి అడిగి పోయి నాకు ఈ కళ వచ్చింది, నాకు ఆ కళ వచ్చింది అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు? అందుకనే సంఘమా, మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీకు మీ గురించి కళ వచ్చినా, ఇంకొకళ్ళ గురించి కళ వచ్చినా, ఎవరి గురించి కళ వచ్చినా, మొదటిగా దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని అర్థం తెలుసుకోవాలి. సేవకుల దగ్గరికి రావాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఇంకొకటి, ఎవరి గురించైనా మీకు కళ వస్తే వీలైతే వెళ్ళి వాళ్ళతో చెప్పండి. ఒకవేళ వాళ్ళతో చెప్పే ధైర్యం మీకు లేకపోతే పాస్టర్ గారికి చెప్పండి. అంతేగాని ఆ అక్క గురించి నీకు తెలుసా, నాకు ఈ కళ వచ్చింది, ఈ అన్న గురించి ఈ కళ వచ్చింది అని ఊరంతా చెప్పటం అది సరైనది కాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ చెప్పండి, చెప్పటం వీలు పడకపోతే సేవకుడితో చెప్పండి. ప్రార్థన చేయండి, అయ్యగారు పలానాళ్ళ గురించి కళ వచ్చింది, అది వాక్యానుసారమైంది అయితే దేవా తప్పించు అని ప్రార్థన చేస్తాం. వాక్యానుసారమైంది భయపడమాకండమ్మా, అది వాక్యానుసారమైంది కాదని చెప్తాం. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. రైట్. ఇక్కడ ఆశ తన జీవితంలో, తన బ్రతుకు దినములన్నిటిలో యెహోవాను మాత్రమే ఆశ్రయించాడు. దేవునిని మాత్రమే ఆశ్రయించాడు, కానీ దేనిని బట్టితే దాన్ని ఆశ్రయించలేదు, ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించలేదు. నీ జీవితంలో నీకు నెమ్మది, నీకు శాంతి, నీకు సమాధానకరమైన జీవితం నువ్వు అనుభవించాలంటే బిడ్డలారా, నీవు దేవునిని ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకొచ్చే ప్రతి కష్టంలో, మీకొచ్చే ప్రతి బాధలో మనం చూస్తాం కదా, ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుని భార్య, అతని భర్త చచ్చిపోయిన తర్వాత అప్పులలో వచ్చి ఇంటి మీద పడితే పుట్టింటికి పోలేదు, అత్తోళ్ళ ఇంటికి పోలేదు, బంధువుల కాడికి పోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అప్పులలో వచ్చి ఇంటి మీద పడితే ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకొచ్చే సమస్య ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, నీకు నెమ్మదికరమైన జీవితం, ఆ సమస్యలో నీకు దేవుడు నెమ్మది ఇచ్చున్నట్లుగా నువ్వు దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినట్లయితే బైబిల్లో ఉంది, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమోసు గ్రంథములో మనం చూస్తే, ఇశ్రాయేలు వారలారా నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. అందుకనే ఆశ తన జీవితంలో, తన ప్రారంభ జీవితంలో 35 సంవత్సరాలు తన రాజ్య పరిపాలనలో దేవునిని మాత్రమే ఆశ్రయించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు అతనికి తన రాజ్యములో నెమ్మదిని అనుగ్రహించాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే, ఆశ్రయించుటకును, 4వ వచనం, ధర్మశాస్త్రమంతయు
ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేనిని బట్టి? ఏదన్నా చెయ్యాలంటే దేనిని బట్టి? ధర్మశాస్త్రమును బట్టి అనగా దేవుని యొక్క వాక్యమును బట్టి. హల్లెలూయా. మనం ఏది చేయాలన్నా దేనిని బట్టి చేయాలి? వాక్యమును బట్టి. ఐదవదిగా ఆస యూదా వారందరికీ ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఏది చేయాలన్నా, మీరు ఏ పని చేయాలన్నా ఇదిగో వాక్యాన్ని బట్టి మాత్రమే చేయండి. వాక్యానికి వ్యతిరేకంగా మీరు ఏది చెయ్యకూడదు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు భక్తులు, 2 పడవల మీద కాలేసేవాళ్ళు. ఏదన్నా పెళ్లి చేయాలంటే బయటికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని వస్తారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి ఆ సమయానికే పెళ్లి చేయాలి. ఎందుకు ఆ సమయానికే ఎందుకు చేయాలంటే వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ సమయానికే చేయాలని ఎవరు చెప్పారంట? పాపనాయన చెప్పాడు. వాడు చెప్పాడా నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నేను చెయ్యనంటే నువ్వు కాకపోతే హల్లెలూయా. వాడు చెప్పాడు నువ్వు చెయ్యాలి. ముహూర్తాలేమో అక్కడ చూస్తారు. పాస్టర్ గారేమో మళ్ళీ ఎప్పుడంట? తెల్లవారుజామున 5:35 హల్లెలూయా. అదే బాగుందంట. అప్పుడే కలుస్తున్నాయంట. ఏంటి? నక్షత్రాలు కలిస్తే విస్ఫోటనం. అసలు భూ ప్రపంచమంతా బద్దలైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పెళ్లి చేసిన, ఫంక్షన్ చేసిన, ఏమండి మనం ఏది చేసినా దేనిని బట్టి? వాక్యమును బట్టి, ధర్మశాస్త్ర విధిని బట్టి, ధర్మశాస్త్ర వాక్యమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేయాలి. ఆస తన జీవితంలో యూదా వారందరికీ ఆజ్ఞాపించాడు, మీరు వాక్యాన్ని బట్టి చేయండి. వాక్యాన్ని మీరు ఏమి చేయకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నెమ్మదికరమైన జీవితం ఎప్పుడొచ్చిందో తెలుసా? నీవు వాక్యాన్ని బట్టి వాక్యపు అడుగుల్లో అడుగులు వేసినప్పుడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కాకపోయినా చెప్పండి. హల్లెలూయా. దేన్ని బట్టి నడుచుకోవాలి మనం? చెప్పాలి. వాక్యమును బట్టి. నేను అంటాను, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను ఈరోజు ఒక దైవ సేవకుడిగా, మీ ఆత్మీయ తండ్రిగా, మీ కుటుంబాలలో నెమ్మది, మీ కుటుంబాలలో శాంతి, మీ కుటుంబాల్లో సమాధానం ఎప్పుడు దేవుడిస్తాడంటే, నీవు దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యమును బట్టి, నువ్వు దేవుని వాక్యమును బట్టి నీ అడుగులు ముందుకు వేసినప్పుడు, నీ వాక్యమును బట్టి నువ్వు నడుచుకున్నప్పుడు, ఆ వాక్యం నీ త్రోవల్లో వెలుగు కలగజేసింది. ఆ వాక్యం నీ హృదయానికి జుంటె తేనె దారల కంటే మధురమైనటువంటి నెమ్మదిని గ్రహించింది. ఆ వాక్యం నీ జీవితంలో ఎంతో నెమ్మదిని అనుగ్రహించేది. దేవుని వాక్యం. దేవుని వాక్యం నిన్ను బ్రతికించేది. దేవుని వాక్యం నిన్ను బలపరిచేది. దేవుని వాక్యం నిన్ను సరిచేసేది. కనుక మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతిదీ కూడా దేన్ని బట్టి చేయాలండి? వాక్యాన్ని బట్టి. కొంతమంది అంటారు 21 రోజే ప్రార్థన పెట్టాలి అయ్యగారు. ఏం 22వ రోజు పెడితే బాగోదా? యాడ్ నుంచి వచ్చింది ఇది. 21 రోజే చేయాలి. పిల్లగాడో పిల్లో పుట్టిన తర్వాత 21 రోజే ఉయ్యాలో వేయాలని వాక్యం ఏడనుందా? ఏం 22వ రోజు అయితే ఒప్పుకోదా శాస్త్రం?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వాక్యాన్ని అనుసరించడం చేత కాదు, కానీ లోకంలో ఉన్నవన్నీ ఆచరించటం మాత్రం చాలా గరిష్ట నిష్టగా పాటిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవులు రాఖీ కట్టొచ్చు అని బైబిల్ ఏడన ఉందా? అయినా క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. అది వాక్యం వ్యతిరేకము కాదా? అది ఆజ్ఞ అతిక్రమము కాదా? నేను ఒకరిని ఉద్దేశించి మాట్లాడు, దయచేసి ఎవరు బాధపడద్దు. చెప్తున్నాను, ఒక ఆత్మీయ తండ్రిగా మీ క్షేమం కోసం చెప్తున్నాను. అది హైందవ్యములో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమందికి ఏమీ తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా, వాళ్ళు దూకుతున్నారు, నేను దూకుతున్నా, వాళ్ళు పడుతున్నారు, నేను పడుతున్నా, వాళ్ళు నేడుతున్నారు, నేను నేడుతున్నా, వాళ్ళు ఏదో చేస్తున్నారు, నీకెందుకు? నీకు వాక్యం ఉంది కదా, నీకు బైబిల్ ఉంది కదా, నీకు వాగ్దానం ఉంది కదా, నీకు సంఘం ఉంది, నీకు సేవకుడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట అన్నా, అయ్యగారో ఇది కట్టించుకోవచ్చా, ఇది కట్టించుకోకూడదా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, వివరం అడుగుతున్నావా? దేవునికి స్తోత్రం. కట్టకపోతే వచ్చే గిఫ్ట్ ఏడపోద్దో, వెళ్ళకపోతే వచ్చే బహుమానం ఏడపోద్దో. అసలు దీని సంగతి ఏమన్నా తెలుసా నీకు? దేన్ని బట్టి నువ్వు కడుతున్నావు? వాక్యాన్ని బట్టా? అది పూర్తి హైందవ సాంప్రదాయం. ఏ సాంప్రదాయం అండి? ఒక రాక్షసుడు ఒక దేవుణ్ణి తను బానిసగా చేసుకొని తన దగ్గర బందీగా ఉంచుకుంటున్నప్పుడు ఆ దేవుడు భార్య వచ్చి ఆ రాక్షసుడిని వేడుకుంటుందంట, అయ్యా నేను మిమ్మల్ని మీరు నాకు ఒక బహుమతినివ్వాలి. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవుడి భార్య ఆ రాక్షసుడికి రాఖీ కట్టిందంట. ఏం కట్టిందంట? కట్టి ఆ రాక్షసుడు పరవశించిపోయి, నీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోబెడ్డ అంటే, ఏం లేదండి, నా భర్తను నాకు బహుమతిగా ఇవ్వండి. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె రాఖీ కట్టినందుకు ఆమె భర్తను ఆమెకి బహుమతిగా ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో రాఖీ కట్టేవాళ్ళు నిజంగా ప్రేమతోనా? హల్లెలూయా. పోతారు, రాఖీ కడతారు, పాపం ఆయన దగ్గర డబ్బులు ఉండో లేకో, ఒకవేళ ఎవరిని ఇవ్వకపోతే వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తుంది, దరిద్రుడు, 100 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వచ్చిన, 10 రూపాయలు పెట్టి రాఖీ కొనుక్కున్నాను, 10 రూపాయలు పెట్టి స్వీట్ కొనుక్కున్నాను, దరిద్రుడు, 1 రూపాయి కూడా పెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఏంటి ఇది? ఇవన్నీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇవి వాక్యాన్ని బట్టి చేసేవి కావు. ఆ ప్రియ దేవుని సంగమా, మనం చేసే ప్రతిదీ వాక్యాన్ని బట్టి మాత్రమే చేయాలి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంఘమా, మనము ఏది చేసినా దేవుని వాక్యాన్ని బట్టి చేయుదుముగాక. హల్లెలూయా. మన సంఘం చాలా మంచి సంఘం, చెప్తే వింటారు. ఒక సహోదరి 21 చేయాలి అన్నప్పుడు, మనం 21 చేసుకోకూడదమ్మా, 22 చేద్దామన్నప్పుడు, సరే గారు మీరు చెప్పినట్టే అని 22 చేసింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? దేవుని యొక్క సమయం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క విధి విధానాలకు మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది రోజు 11వ రోజే చేయాలి. ఏంటది? దినం 11వ రోజే చేయాలి. చేస్తే 9వ రోజు చేయాలి, లేకపోతే 11. యాడ్ నుంచి వచ్చింది ఇది? బైబిల్లో ఏమైనా ఉందా? దేవునికి స్తోత్రం. అసలు బైబిల్ ప్రకారంగా చూస్తే దినమే చేయకూడదు, వాక్యం ప్రకారంగా చూస్తే దినాలు చేయకూడదు. మనం ఆ కుటుంబ ఆదరణ కోసం ఏదో ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకొని రావటం అంతే. హల్లెలూయా చెప్పండి. కనుక
ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఏది చేసినా దేవుని వాక్యాన్ని బట్టి. ఆశ జీవితంలో నెమ్మదికరమైన జీవితం జీవించడానికి కారణం ఏంటంటే, అతడు ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి నడుచుకొనవలెనని యోధావారందరికీ ఆజ్ఞాపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగించుతున్నాను. మీకు కూడా నెమ్మదికరమైన జీవితం మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ చేతి పనుల్లో. కొంతమంది పనికాడికి వెళ్తారు, అక్కడ అసలు నెమ్మదే ఉండదు. పని స్థలంలో నెమ్మది ఉండదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగంలో నెమ్మది ఉండదు. ఎవరో ఉంటారు అక్కడ పెన్నినాలాగా. ఉద్యోగంలో నెమ్మది ఉండదు, పనిలో నెమ్మది ఉండదు, వ్యాపారంలో నెమ్మది ఉండదు. నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో. కొంతమంది వ్యవసాయం చేసేటప్పుడు నెమ్మది ఉండదు. ఆ గట్టోడు వచ్చి ఈయన చేనుకి నీళ్ళు వదిలిపెట్టుకుని అటు పోగానే వాడు వచ్చి నీళ్లు బంద్ చేసి ఆయనకి పెట్టుకోండి. నెమ్మది ఉండదు. గట్లు కాడ జుట్లు పట్టుకొని కొట్టుకోండి. నెమ్మది ఉండదు వ్యవసాయంలో. అన్నా కరెక్టేనా? వ్యవసాయంలో గొడవలు, వ్యవసాయంలో నెమ్మది ఉండదు. ఉద్యోగంలో నెమ్మది ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు. కలవరాలు. నీ కలవరాలన్నీ తొలగిపోవాలంటే, నీ కన్నీరంతా తొడవబడాలంటే, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ వ్యవసాయంలో ఒక నెమ్మదికరమైన జీవితం నీ కుటుంబంలో నీవు జీవించాలంటే, ఆశా జీవితంలో చేసిన ఈ 5 పనులు నువ్వు చేయాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అప్పగింతలు చెప్పండి, ముగించుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా నెమ్మదికరమైన జీవితం జీవించడానికి ఏం చేయాలి? మనం దేవుని దృష్టిలో అనుకూలముగా, ఎవరికి? దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి. రెండవది, యథార్థముగా బ్రతకాలి. మూడవది, విగ్రహారాధనను త్రోసివేయాలి. మూడవది దేవునిని ఆశ్రయించాలి. నాలుగవది, ధర్మశాస్త్రమును ఒకటి ఎగ్గొట్టారు మీరు. నెంబర్ 1, దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. రెండవది, యథార్థముగా నడుచుకోవాలి. మూడవది, విగ్రహారాధనను తీసివేయాలి. నాలుగవది దేవుణ్ణి ఆశ్రయించాలి. ఐదవది, ధర్మశాస్త్రమును బట్టి. దేన్ని బట్టి? హల్లెలూయా. వినండి, మీరేది చేయాలన్నా, ఎవరన్నా ఏదైనా చేస్తున్నా, ఫస్ట్ మీరు బైబిల్ చదవగలిగిన వాళ్ళు బైబిల్ చదివి అది బైబిల్లో ఉందా లేదని చూడాలి. చదవలేనోళ్ళు, చదువురానోళ్ళు ఏం చేయాలి? సేవకుల దగ్గరకు వచ్చి, పలానోళ్ళు ఇది చేయమంటున్నారు పాస్టర్ గారు, ఇది వాక్యములో ఉందా లేదా అడగాల వద్దా? అక్కాయ్ అడగాల వద్దా? వింటున్నావా? అడగాల వద్దా? ఏమడగాల? బస్ స్టాండ్కి పోతాం, అన్ని బస్సులే. ఏ బస్సు ఎక్కినా ఊరికి పోతాం, ఎక్కుతావా? బస్సు బోర్డు చదవడం రాదు, ఏం చేస్తావు? అడగకపోతే, అడగకుండా ఎక్కితే ఎటో వెళ్ళిపోతావు. ఎటో అదే ఊరు తీసుకుపోద్దు. అయ్యా అమ్మాయి బాబు, మా బాబు ఇప్పుడు ఉంటుందయ్యా, ఆ బోర్డుకు అది చదివి పెట్టవయ్యా. అడిగి తెలుసుకో, సరైన మార్గములో నడుచుకో, సరైనటువంటి విధానములో జీవించు. వాళ్ళు చేశారు, నేను చేశా. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళు గట్టారుగా, నేను గట్టా. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళు పెట్టారుగా, నేను పెట్టా. దేవునికి స్తోత్రం. రేపు వాళ్ళు నువ్వు కలిసి దిగుతారు నాశనమనే. అందుకనే అడిగి తెలుసుకోవాలి.
దేవునికి స్తోత్రం. నిజంగా మీరందరూ మంచోళ్ళు. ఏ డౌట్ వచ్చినా పనిగట్టుకొని మందిరానికి వచ్చి, పాస్టర్ గారండి ఇది వాక్యంలో ఉందా లేదా కథ చెప్పండి అని అడిగి మరీ తెలుసుకుంటున్నారు కదా. తెలుసుకుంటున్నామన్న వాళ్ళు ఒకసారి ఏది గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఏదన్నా చెప్పినా, వేరే దుర్బోధ ఏదన్నా మీ దగ్గరకు వచ్చినా రండి, దేవుని సన్నిధికి రండి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి, అంతేగాని అయోమయంగా ఉండమాకండి. దుర్దినాలలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. బెరియా సంఘస్థులంట అంతటి పౌలు గారే వాక్యం చెబుతుంటే, అమ్మా అంతటి పౌలు భక్తుడే వాక్యం చెబుతుంటే, పాస్టర్ గారు చెప్పేది బైబిల్లో ఉందా లేదని వాక్యము పరిశీలించారంట. దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్పేటప్పుడైనా వాక్యాన్ని బట్టి చెప్తున్నానా లేదా నా సొంత మాటలు ఏమైనా చెప్తున్నానా అని మీరు పరీక్షించాలి. ఒకవేళ అలాంటి అన్న చెప్తే ప్రార్థన అయిన తర్వాత ఆగి నిలదీయండి. పాస్టర్ గారు ఈరోజు మీరు ప్రసంగం చేశారు, అది వాక్యంలో లేదే అని అడగండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. వాక్యములో లేనిది ఎవరు చెప్పినా వినమాకండి. పరలోకము నుండి దేవదూత దిగొచ్చి చెప్పినా వినమాకండి అని పౌలు భక్తుడు అన్నాడు. అందుకనే ముగిస్తున్నాను. మనం చేసే ప్రతి కార్యం దేవుని వాక్యమును బట్టి చేయుదుముగాక. అలాగున మేము చేస్తామన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. కొన్ని లేవలేదు, మీకు అర్థమై లేపలేదా, అర్థం కాక లేపలేదా, మాకెందుకు లేగోవాలని లేపలేదా? లేదు మేము చెయ్యమని లేపలేదా? అర్థమవుతుందా? ఎందుకు మాకు ఈ బాధ అంటే, ఎందుకు ఈ బోధ అంటే, రేపు మీ అందరి గురించి లెక్క నన్ను అడుగుతాడు దేవుడు. మీ అందరికి ఒకటే తీర్పు అండి, నాకు 2 తీర్పులు. అర్థమవుతుందండి? మీ గురించి లెక్క అప్పచెప్పాలి, నా గురించి నేను లెక్క అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. సేవకులకు 2 తీర్పులు. అందుకని మీలో అనేకులు బోధకులు కాకుడని భక్తుడు అన్నాడు. హల్లెలూయా. అందుకే మాకు ఈ బోధ. దేవునికి స్తోత్రం. కనుక దయచేసి మనం చేసే ప్రతిదీ దేవుని వాక్యాన్ని బట్టి చేయుదుముగాక. దేన్ని బట్టి చేయాలండి? వాక్యాన్ని బట్టి చేసి, వాక్యములో ఉన్న ఆనందం, ఆ వాక్యములో వచ్చే ఆశీర్వాదం, ఆ వాక్యము ద్వారా వచ్చే నెమ్మదికరమైన జీవితం మనమందరము అనుభవించుదుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నెమ్మదికరమైన జీవితం, యుద్ధాలు లేని జీవితం జీవించాలంటే ఏం చేయాలో ఈరోజు వాక్యంలోంచి మనం నేర్చుకున్నాం. కొంతమంది జీవితంలో యుద్ధాలు కలగటానికి, కలవరాలు కలగటానికి, పోరాటాలు కలగటానికి కారణాలు ఏంటో ఆశా జీవితంలో నుండి వచ్చేవారు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన తీర్మానంతో ప్రకటించబడినటువంటి వాక్యమును బట్టి అందరం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడాలి. ప్రార్థన అంటే ఇది దేవునితో మాట్లాడే సమయం. దేవునితో మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే లేచి అటు ఇటు తిరగండి. ఇది దేవుడితో మాట్లాడే సమయం. దేవుడు మిమ్మల్ని హెచ్చరించాడు, దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ చేశాడు, దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడండి. మీరు ఏమి నిబంధన చేస్తున్నారో, దేవునికి మీరు ఏ సమాధానం ఇస్తున్నారో ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడండి. ప్రభువా, నా జీవితంలో నెమ్మదిని నేను అనుభవించడానికి ఆశా జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అతడు నీకు అనుకూలముగా నడుచుకున్నాడు, యథార్థవంతుడిగా జీవించాడు, విగ్రహారాధనను పడగొట్టాడు. అయ్యా, నిన్ను ఆశ్రయించాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి తను చేసే ప్రతి కార్యాన్ని జరిగించాడు. ఆ రీతిగా నేను కూడా జీవిస్తానని ఒక నూతన తీర్మానముతో చేతులు పైకెత్తి
అందరము కూడా బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రకటించబడినటువంటి వాక్యం ప్రభువు మన హృదయగదిలో స్థిరపరిచి నడిపించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. గనుడా, కృప కలిగిన దేవా, కనికరమ కలిగిన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, నీవు మాట్లాడే దేవుడు గనుక ప్రభువా, సమయమందు మీ దాసులను మీరు అభిషేకించి మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. అలనాడు యూదా రాజు అయినటువంటి ఆస తన ఏలుబడినందు తన రాజ్య పరిపాలన ఎంతో నెమ్మదిగాను, ఎలాంటి యుద్ధాలు లేకుండా నెమ్మదితో తన రాజ్య పరిపాలన జరగడానికి అయ్యా ఆసా ప్రభువా మీ దృష్టికి అనుకూలముగా నడిచి ఉన్నాడయ్యా. యథార్థవంతుడుగా ఉన్నాడు. విగ్రహారాధనను లేకుండా నిర్మూలపరిచాడు. మిమ్మల్ని ఆశ్రయించాడయ్యా. మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినందువలనే అతడు తన ఏలుబడిలో ఎలాంటి యుద్ధాలు లేకుండా నెమ్మదిగా జీవించగలిగాడు. ప్రభువా, దయగల తండ్రి, ఈ దినాల్లో అయ్యా ఎన్నో కుటుంబాల్లో కలవరాలు, పోరాటాలు, యుద్ధాలు అయ్యా ఎన్నో సంభవిస్తున్నాయి నాయనా. మా ఆత్మీయ జీవితంలో మేము కూడా అయ్యా నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఈ లోకములో మేము జీవించాలంటే ఆశవలే మేము కూడా ప్రభువా జీవించడానికి నీ కృప దయచేయండి ప్రభువా. స్తోత్రునైనా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. వారి హృదయాల్లో ఈ మాటలు అయ్యా ఫలింప చేయండి అయ్యా. నూరంతలుగా ఫలించాలి ప్రభువా. నీ కృపను సహాయం చేయండి నాయన. దయగల తండ్రి, మీ దృష్టికి మాత్రమే అనుకూలంగా జీవించుదురుగాక, మీ దృష్టికి మాత్రమే యథార్థవంతులుగా ఉందురుగాక అయ్యా. ప్రతి విగ్రహారాధన అపవిత్రత నుండి విడుదల పొంది మిమ్మల్ని మాత్రమే ప్రతి విషయంలో ఆశ్రయించేవారుగాను, మీ వాక్యాన్ని అనుసరించి వారేగాను ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభువా. మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ఈ మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ప్రభువా. వాక్యాన్ని విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళకుండా వాక్యాన్ని హృదయం అనే పలక మీద వ్రాసుకొని దినదినము కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ జీవితాలను సరిదిద్దుకుంటూ అయ్యా మీ పరలోకపు రాజ్యములోనికి చేరగలగడానికి నీ కృప అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.